భారత ప్రజలకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఏడాది పొడవునా కొంటూనే ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్లు ఇలా ప్రత్యేక రోజుల్లో ఇక జ్యువెలరీ షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతుంటాయి. వందల సంవత్సరాల నుంచే భారతీయుల జీవితాల్లో బంగారం ఓ భాగమైపోయింది. రాజుల కాలం నుంచి బంగారు ఆభరణాలు ధరించటం కొనసాగుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో మహిళలతో పాటు కొందరు పురుషులు సైతం పసిడి నగలు ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు బంగారాన్ని ఒక పెట్టుబడి మార్గంగానూ భావిస్తున్నారు. వీలైనంత మేరకు బంగారం తమ వద్ద ఉండాలని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దీంతో టన్నుల కొద్దీ బంగారం దేశంలోకి వస్తోంది. అయితే బంగారం ధరలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ అంశాలు ఇందుకు కారణమైనట్లు చెప్పొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా సుంకాలు, ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ వంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. గత 2 రోజులుగా వరుసగా తగ్గిన దానికి మించి ఈ రోజు ధర పెరగటం గమనార్హం. 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు ఏకంగా రూ. 1860 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ. 1,25,840 స్థాయికి దూసుకువెళ్లింది. ఇక 22 క్యారెట్ల నగల బంగారం రేటు తులానికి రూ. 1,700 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల రేటు 1,15,350 వద్దకు ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు మళ్లీ భారీగానే పెరిగింది. బంగారంతో పోటీ పడుతూ దూసుకెళ్తోంది. ఈ రోజు కిలో వెండి రేటు రూ. 3,000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్లో కిలో వెండి ధర 1,72,000 వద్దకు చేరింది. అయితే ఢిల్లీ, ముంబై వంటి ఇతర మార్కెట్లలో బంగారం ధర చాలా తక్కువ ధరకే లభిస్తుండటం గమనార్హం.